హాజరు కానున్నారు. ఈ క్రమంలో వాలంటీర్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నేడు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ పై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ క్రమంలో వాలంటీర్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రూరల్ డెవలప్మెంట్ పై సమీక్ష నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో వివిధ శాఖలపైన రివ్యూ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే శిశు సంక్షేమ శాఖ, విద్యుత్ శాఖ, ఎక్సైజ్ శాఖ, అదేవిధంగా సివిల్ సప్లై శాఖలపైన, అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే రాజధానికి సంబంధించి ఒక పక్కన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగి నారాయణ కూడా పర్యటించారు. ఇప్పటికే 2 సార్లు కూడా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే అమరావతి అయితేనేమి పూర్తి స్థాయిలో కూడా సిఆర్డీఏ అధికారులతోటి పలుమార్లు కూడా రివ్యూలు కూడా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక రకంగా చూసుకుంటామంటే మున్సిపల్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి అన్ని రకాలుగా కూడా ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, అభివృద్ధికి సంబంధించి గత 2019కి ముందు ఏవైతే ప్రారంభించారో దీనిపైన కూడా ఒక నివేదిక కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ముఖ్యంగా చూసుకుంటా ఉంటే అమరావతికి సంబంధించి ఈ సిఆర్డీఏ అధికారులతోటి ఈ రోజు సాయంత్రం ఒక పక్కన రివ్యూ నిర్వహించే అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే 2000 రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి రాజధానిగా కూడా ప్రకటించిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఒక పక్కన అధికారులకు సంబంధించి, ప్రజాప్రతినిధులకి, అమాత్యులకు సంబంధించి భవనాలు అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే దాదాపుగా 130 సంస్థలకు కూడా భూములు ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి కొన్ని కంపెనీలు అయితే అప్పట్లో ఏదైతే సంస్థలు కూడా ప్రారంభించాయి అవి ఎక్కడికక్కడ ఆగిపోవటము, 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానికి సంబంధించి ఏ రకంగా కూడా ఒక ఇటుక అయితేనేమి ఏది పెట్టిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఒక పక్కన టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఎన్నికల ఫలితాలు రాగానే కూడా ఒక పక్కన జంగిల్ క్లియరెన్స్ అయితేనేమి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్ని వేగవంతం చేయాలనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి పలుమార్లు అధికారులతోటి రివ్యూలు నిర్వహించిన తర్వాత కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా చూసుకుంటా ఉంటే మంత్రి నారాయణ కూడా పూర్తి స్థాయిలో ఒక పక్కన రాజధాని అయితేనేమి, అదే విధంగా సిఆర్డీఏ అధికారులతో కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చలు జరుపుతా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే దీనికి సంబంధించి ఈ గతంలో 130 సంస్థలకి ఇచ్చిన సంస్థలకు భూములు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, అప్పట్లో 2019కి ముందు ప్రారంభించినవి 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయి దాని పరిస్థితులను కూడా ఏదైతే దానికి సంబంధించి దాని స్టేటస్ తెలుసుకోవడానికి వాటికి సంబంధించిన భవనాలు అయితేనేమి, నిర్మాణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు ఐఐటికి సంబంధించిన కొంతమంది అధికారులు కూడా రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటా ఉంటే దానికి సంబంధించిన మౌలిక వసతులు అయితేనేమి, అదేవిధంగా మాస్టర్ ప్లాన్ అయితేనేమి, అమరావతి రింగ్ రోడ్ అయితేనేమి, ఔటర్ రింగ్ రోడ్డు, ఏదైతే కేంద్రంలో ఈ మధ్య కాలంలో ఏదైతే అమరావతికి సంబంధించిన రైల్వే లైన్ కి సంబంధించి కూడా చాలా వరకు కూడా నిధులు ఇవ్వడానికి కూడా సిద్ధమైంది. దీనికి సంబంధించి రైల్వే లైన్ కి ప్లానింగ్ అయితేనేమి వీటన్నిటికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పక్కన పూర్తి స్థాయిలో ఒక పక్కన మిగతా శాఖలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు కూడా ఒక పక్కన పూర్తి స్థాయిలో కూడా రాజధానికి సంబంధించి ప్రతిరోజు కూడా ఏదైతే సెక్రటరియట్కి వెళ్ళి ప్రతి ఒక్క మంత్రులు కూడా పాల్గొనాలనేసి ఒక పక్కన చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజధాని అభివృద్ధి కావాలంటే అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందనేసి మరోసారి అధికారులకు అయితేనేమి
స్థానిక ప్రజాప్రతినిధులకు పూర్తి స్థాయిలో కూడా దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఇకపోతే వాలంటీర్ల విషయంలో ఎటువంటి కీలక నిర్ణయాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే ఇప్పుడు ఒక పక్కన ఈ వాలంటీర్లు అంటే ఎన్నికలకు ముందైతే వాలంటీర్లకు కూడా దాదాపుగా 10,000 రూపాయలు కూడా గౌరవ వేతనం ఇస్తామనేసి చెప్పడం జరిగింది. ఇప్పటికే ఒక పక్కన పూర్తి స్థాయిలో కూడా గత 2 నెలలుగా చూసుకుంటా ఉంటే ఏదైతే సెక్రటరియట్ ఎంప్లాయీస్ కి సంబంధించి గ్రామాల్లో పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. వారి ద్వారానే ఎంచుకున్న ప్రతి ఒక్క ఏదైతే సెక్రటరియట్ ఉద్యోగులకు ఒక్కొక్కరికి కూడా 50 నుంచి 60 మందిని కేటాయిస్తూ పెన్షన్లు కూడా సమయానికి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్ల ద్వారా పూర్తి స్థాయిలో కూడా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే వాలంటీర్లను తీసుకొచ్చారో వీరి ద్వారా ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతుంది, వారి వల్ల ఒక పెన్షన్లు అందజేయటమైతేనేమి మిగతా కార్యక్రమాలు కూడా ఎంతవరకు చేరువవుతున్నాయి, వీటికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో వారికి సంబంధించి వారి సేవల్ని ఏ విధంగా వాడుకోవాలనే పైన ఇప్పటికే కూడా పలుమార్లు కూడా చర్చించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరోమారు వాలంటీర్లకు సంబంధించి కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.